హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు ఏం చేద్దాం నేనేం తెచ్చానో తెలుసా? లెమన్స్. మనం మొన్న లిస్ట్ చెప్పాను కదా మొన్న వీడియోలో, నేను ఏమేమి ఊరు నుండి తీసుకొచ్చాను అనేది. సో అందులో ఇది ఒకటి యాడ్ చేసుకోండి. సో లెమన్స్ కూడా తీసుకొచ్చాను. సో ప్రతిసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా లెమన్స్ తెచ్చుకుంటాను నేను అక్కడ నుండి, ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ. అండ్ నేను డైలీ కంపల్సరీగా లెమన్ జ్యూస్ తాగుతాను మార్నింగ్. సో నాకు కంపల్సరీగా లెమన్స్ కావాలి, డైలీ ఒక హాఫ్ లెమన్ అయినా కావాలి. అందుకని నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి తీసుకొస్తాను. ప్లస్ మా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ నా కొరకి అలా అలవాటైపోయింది వాళ్ళకు, లెమన్స్ స్వప్న కంపల్సరీగా కావాలి అన్నట్టు వాళ్ళకు కూడా ఫిక్స్ అయిపోయారు మైండ్లో. సో ఎవరు వచ్చినా కానీ, ఎవరు అంటే తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళతో కూడా పంపిస్తుంటారు. సో ఈసారి నేను వెళ్ళాను కదా, ఒక 50-60 నిమ్మకాయలు తీసుకొచ్చేసాను. సో యాక్చువల్గా ఇక్కడ మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది. మనకి మార్కెట్లో 20 రూపీస్కి 10 కానీ, లేదంటే 7, 8, మ్యాక్సిమం 12 అలా ఇస్తుంటారు. సో అవి కూడా జ్యూస్ రావు, చాలా చిన్నగా ఉంటాయి. ప్లస్ సమ్మర్లో అయితే షార్టేజ్ ఉంటాయి, సమ్మర్లో అయితే చాలా కష్టము. అండ్ మనం ఇది స్టోర్ పెట్టుకుంటే మనకు 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు. సో అలా తెచ్చుకున్నప్పుడు అందుకని యాక్చువల్గా ఇదేంటంటే సమ్మర్లో కాయలు కొద్ది సైజు చూడండి. ఇది యాక్చువల్గా ఈ చెట్టుకి, ఇప్పుడు నేను కోసిన చెట్టుకి ఏంటంటే దీనికి డబుల్ వస్తుంది కాయ. సో ఇది సమ్మర్ కదా, ఈ సైజు చిన్నగా ఉంటుంది, జ్యూస్ కూడా తక్కువ వస్తుంది. అండ్ డబుల్ అవుతుంది ఇది రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వగానే, అంటే కొద్ది వర్షాలు పడగానే ఇది డబుల్ అవుతుంది సైజు. కానీ నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు, అందుకనే ఇంకా తీసుకొచ్చేసాను ఒక 50-60 లెమన్స్. సో దీన్ని ఏంటంటే నేను స్టోర్ చేసి పెడతాను అన్నట్టు. సో ప్రతిసారి ఎవరు తీసుకొచ్చినా కానీ నాకు ఒక మినిమం 30-40 కంపల్సరీగా తీసుకొస్తారు. సో అవన్నీ మనము కవర్లో, జిప్ కవర్లో పెట్టినా కానీ ఎన్ని రోజులు ఉంటాయి? 10 రోజులు ఉంటాయో, 15 రోజులు ఉంటుండొచ్చు, కానీ పాడైపోతాయి కదా. సో ఏం చేస్తానంటే నేను కొన్ని వరకు నాకు తాగడానికి ఉంచుకొని మిగతావన్నీ నేను లెమన్ జ్యూస్ పిండేసి దాన్ని ఒక గాజు బాటిల్లో ఫిల్ చేసి పెడతాను అన్నట్టు. సో 1 year వరకు నో ప్రాబ్లం నాకు. సో ఎవరు తీసుకొచ్చినా కానీ నేను అట్లా పిండేసుకొని ఒక్కొక్క బాటిల్లో అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. సో లాస్ట్ ఇయర్ నేను దసరాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న నిమ్మకాయలు, సో అవి జ్యూస్ చేసి పెట్టాను. ఆ బాటిల్ కూడా ఉంది, అందులో చాలా వరకు అయిపోయింది, కొద్దిగా ఉందన్నట్టు. సో ఈసారి వెళ్ళాను కదా, మళ్ళీ తీసుకొచ్చాను. సో ఇవన్నీ మీకు చూద్దామని ఇవన్నీ జ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను కొన్ని వరకు అయితే నా వరకు నాకు తాగడానికి సైడ్ పెట్టి ఫ్రిడ్జ్లో జిప్ల కవర్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో. అండ్ మిగతావి నేను జ్యూస్ చేసి పెడతాను. ఆ జ్యూస్ ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. సో ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు అంటే 1 year ఉంటుందని చెప్పాను కదా. సో ఎలా స్టోర్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి కలుపుకోవాలనేది చూద్దాం. సో కమాన్. వాటర్లో వేసి దీన్ని కొద్దిగా మంచిగా వాష్ చేసి దీన్ని ఒక గుడ్డలో వేసి తూడ్చేసి అప్పుడు దీన్ని మనం జ్యూస్ చేసుకుందాము. సో ఇప్పుడైతే ఇవి కడిగేద్దాం ఫస్ట్. సో ఇవన్నీ వాష్ చేసి క్లాత్లో వేసి డ్రై చేశాను ఒక 1 hour. డ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చాను. సో వీటిని ఫస్ట్ మనం నలుపుకోవాలి. ఎప్పుడైనా ఇది చాలా గట్టిగా ఉంటుంది కాయ. సో మనం ఏం చేయాలంటే దీన్ని బాగా ఇలా గట్టిగా నలుచుకోవాలి. నలిచి అప్పుడు మనం కట్ చేసి దీన్ని నేను ఇదేంటి జల్లెడ కూడా తీసుకున్నాను, ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. సో ఈ బౌల్లో మనము
ఇలా పిండేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇవి ఇందులో గింజలు ఉంటాయి కదా, ఈ గింజలుతో మనం స్టోర్ చేసుకోవద్దు, గింజలు తీసేసి స్టోర్ చేసుకోవాలి. సో అందుకని నేను జల్లెడ కూడా పెట్టేసాను, మళ్ళీ సపరేట్గా జల్లెడ పట్టకుండా. సో ఈ జల్లెడ పడదాము, ప్లస్ ఈ కట్టర్తో మనం కట్ చేసుకుందాము. ఇది ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా నేను పిండేప్పుడైతే ఫస్ట్ కాయనే పిండుతాను, మీకు చూపిస్తాను ఆగండి. ఇలా కాదు కానీ ఇలా తీసుకొని ఇలా నలుపుకోవాలి. అయ్యో మనకి ఇక్కడ రాదు, ఇంత పాషగా కూర్చుంటే రాదు, మనం కింద కూర్చొని చేసుకుందాము. సో ఇన్ని నిమ్మకాయలు ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది అసలే గ్లాస్ టేబుల్, గ్లాస్ బ్రేక్ అయినా బ్రేక్ అవుతుంది. సో ఇంత పాషగా మనకు పనికిరాదు, కానీ కింద కూర్చొని చేసుకుందాం. సో లెట్స్ గో డౌన్. సో మనం కింద కూర్చున్నాం, ఇప్పుడు ఫ్రీగా ఉంది. సో ఫ్రీగా చేసుకోవచ్చు మన పని. సో ఇప్పుడు లెమన్ తీసుకుంటున్నాను, ఒకటి తీసుకొని దీన్ని ఏంటంటే నువ్వు సైడ్కి వెళ్ళు, ఇలా తీసుకొని కాయ ఇప్పుడు ఎంత చాలా గట్టిగా ఉన్నది, ఫ్రెష్, నేను చెట్టు నుండి కోసుకొచ్చాను ఈ కాయలు. సో తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, అండ్ ఇవి పండిపోయాయి కూడా. కాయలు తీసుకొచ్చాను యాక్చువల్గా నేను, ఇవి ఇలా గ్రీనిష్గా ఉండే, ఇప్పుడు పండిపోయాయి కొద్దిగా. సో దీన్ని మనం ఇప్పుడు కాయ తీసుకొని నలుపుతున్నాం. ఈ నలపడం వల్ల ఏంటంటే మనకి జ్యూస్ అనేది ఈజీగా వస్తుంది, ప్లస్ మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా ఇలా నలిపేస్తే మనకు ఇది మెత్తగా అయిపోతుంది. దీన్ని నలిపేసాం కదా, మా బాబు చాకు తీసుకొచ్చాడు. దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి ఇలా మనం మెత్తగా అయినప్పుడు మన జ్యూస్, లోపల ఉన్న జ్యూస్ అంతా మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకోవడమే. సో దాంతో పని లేదు మనకి. ఇన్ కేస్ మనకి చేతులు నొప్పేస్తున్నాయి అనుకున్నప్పుడు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే దీంట్లో పెట్టి మనం ప్రెస్ చేయడం వల్ల, మీకు ఒకటి చూపిస్తాను, ప్రెస్ చేయడం వల్ల మనకి సగం జ్యూస్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇందులో ఇంకా చాలా జ్యూసు అలాగే ఉండిపోతుంది. చూడండి, దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ పిండి చూపిస్తాను మీకు, వాటర్ వస్తాయి. నువ్వు చూడండి, చాలా జ్యూస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకనే మనం చేత్తో పిండుకోవడము చాలా ఉత్తమం. ఇంత బాగా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం చేత్తో పిండితే మళ్ళీ మనకి వస్తుంది. సో మనకి హ్యాండ్ నొప్పేస్తుంది అనుకున్నప్పుడు ఇది కూడా యూజ్ చేసి తర్వాత దీన్ని ఇలా మళ్ళీ పిండండి, అది కూడా బెస్ట్. సో అలా అయినా పిండుకోవచ్చు, చేత్తో అయినా పిండుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ అన్నీ నలిపేద్దాము. కొన్ని వరకు నలిపేసి దీన్ని మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకొని పిండుకుందాం. సో ఒక్కొక్కటి నలుపుకుంటూ, ఒకటి కట్ చేసుకుంటూ, ఒక్కొక్కటి పిండుకుంటూ అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇలా పిండేసాం కదా, సో కట్ చేసేసుకుందాం. ఇలా కొన్ని కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది. సో నేను ఎందుకు స్టోరేజ్ పెడుతున్నాను అంటే మనకు అనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు దొరకవు ఒక్కోసారి లెమన్స్. అంటే ఎప్పుడు ఉంటాయి మార్కెట్లో, కానీ కాస్ట్లీ ఉంటాయి. ప్లస్ ఒక్కోసారి లెమన్స్ సరిగ్గా ఉండవు, అంటే జ్యూస్ ఎక్కువ రాకపోవచ్చు, సైజ్ చిన్నగా ఉండొచ్చు, మనకు అర్జెన్సీ అనుకున్నప్పుడు దొరకకపోవచ్చు, షాప్కి రన్నింగ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనకు అర్జెన్సీలో కావాలి అనుకునే టైంలో ఇలా జ్యూస్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి
సపోజ్ ఎప్పుడైనా పిల్లలు లెమన్ రైసే అడిగారు, లేదంటే స్కూల్కి వెళ్ళే టైం మనం లేట్గా లేవడమో, లేదంటే వంట చేయడానికి లేట్ అయిపోయిందో, సో అలాంటి టైంలో ఏంటంటే ఈ జ్యూస్ అనేది మనము లెమన్ రైస్ చేసుకోవచ్చు ఈ జ్యూస్తో. అండ్ ఎప్పుడైనా కర్రీస్లోకి కావాలి, సో ఈ లెమన్ జ్యూస్ని మనం పోసేసుకోవచ్చు. సో 1 year వరకు నో డౌట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా 1 year తర్వాత కూడా ఉంటుంది, మోర్ దెన్ 1 year కూడా ఉంటుంది. సో నేను 1 year అనేది చెప్తున్నాను, 1 year కంటే ఎక్కువ ఉంటుంది. ఇది గాజు గ్లాస్లో పోసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్, స్టీల్ అయితే సిలిం పడుతుంది, సిలిం వచ్చేస్తుంది, జంగు బట్టి సిలిం వచ్చేస్తుంది అంతా. సో స్టీల్ యూజ్ చేయొద్దు, పుల్లగా ఉంటుంది కదా ఇది, సో అందుకని పులుపు ఉండడం వల్ల జంగు పడుతుంది స్టీల్. సో మనము స్టీల్ యూజ్ చేయొద్దు, ప్లస్ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. ఓన్లీ గాజు బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే చాలా రోజులు. సో మీరు డైలీ తాగాలనుకున్నప్పుడు పసుపు అవాయిడ్ చేసి ఓన్లీ సాల్ట్ కొద్దిగా వేసి, అది కూడా బ్లాక్ సాల్ట్. సో మీరేంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే 2 separate జార్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకటేమో పసుపు సాల్ట్ ఒకటి పెట్టుకుంటాము, ఇది కర్రీస్కి లెమన్ రైస్కి యూజ్ చేసుకోవడం. సో ఇంకొక బాటిల్ ఏంటంటే మనం ఎప్పుడైనా డైలీ తాగేవాళ్ళు, ఇప్పుడు నేను డైలీ తాగుతాను కదా, సో డైలీ కావాలి అనుకున్నప్పుడు అందులో మనం బ్లాక్ సాల్ట్ వేసి, ఓన్లీ బ్లాక్ సాల్ట్ వేసి దీన్ని ఒక బాటిల్. సో ఇది ఒక పసుపుతో ఒక బాటిల్, పసుపు అండ్ సాల్ట్ అండ్ ఓన్లీ బ్లాక్ సాల్ట్. సో ఈ 2 బాటిల్ చేసుకుంటే ఇది మనం డైలీ తాగొచ్చు, ప్లస్ ఇది మనం కర్రీస్లో అండ్ లెమన్ రైస్కి యూజ్ చేసుకోవచ్చు. సో అలా అన్నట్టు మీరు ఓన్లీ అంటే లెమన్సే ఉంచుకోవాలనుకుంటే ఒక జిప్లాక్ కవర్లో పెట్టి ఉంచుకోవచ్చు. కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు, ఊరికనే పాడైపోతాయి. సో అందుకని మనము ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాము. సో ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మ దగ్గర. యాక్చువల్గా మాకు ఊర్లో చాలా పెద్ద నిమ్మ చెట్టు ఉండేది అన్నట్టు. ఆ నిమ్మ చెట్టు ఎలా అంటే మనకి వేప చెట్టు అని చెప్పొచ్చు. అంటే వేప చెట్టు అంత హైట్ ఉండేది కాదు, కానీ చిన్నగానే ఉండేది, కొద్దిగా హైట్ తక్కువనే ఉండేది, మేబీ 7 feet 7-8 feet ఉండేది. సో దానికైతే విపరీతంగా కాయలు ఉండేవన్నట్టు. యాక్చువల్లీ ఈ సైజు సరిపోదు, దీనికి ఇంకా 2 సైజులు అంత, అంటే ఇంత సైజు ఉండేది నిమ్మకాయ. దానికి స్కిన్ కూడా చాలా లావుగా ఉండేది, ప్లస్ ఫుల్ జ్యూస్ ఉండేది అన్నట్టు. మా ఊర్లో అసలు ప్రతి ఒక్కరూ మా చెట్టుకు తీసుకెళ్ళేవాళ్ళు. ఎప్పుడు 365 days నిమ్మకాయలు ఉండేవి దానికి, ఎంత కోసినా వచ్చేది. మా అమ్మ కోసి పచ్చడి పెట్టేది, నిమ్మకాయ పచ్చడి పెడతారు కదా, నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉంటుంది. సో నిమ్మకాయ పచ్చడి పెట్టేవాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ అప్పుడు స్టోరేజ్ చేసుకునే వాళ్ళం కాదు, ఊర్లో అంత అవసరం లేదు కదా, మనకి కాయలు ఎప్పుడు కావాల్సి అప్పుడు చెట్టుకుంటాయి కదా, సో అప్పుడు అవసరం లేదు. అయితే మా అమ్మ ఏం చేశారంటే అక్కడ నుండి మేము ఊరు నుండి ఇంకా నిజామాబాద్ వచ్చేసామన్నట్టు. సో నిజామాబాద్ వచ్చిన తర్వాత ఇంకా మనం నిమ్మకాయలు ఎక్కడికి కొనుక్కోవాలి కదా, నిమ్మకాయలు కావాలంటే. సో నిమ్మకాయలు అప్పుడు కొనుక్కున్న తర్వాత మా అమ్మ స్టోర్ చేయడానికి ఇలా చేసి పెట్టేది అన్నట్టు, బాటిల్లో ఇలా స్టోర్ చేసి పెట్టేది. సో స్టోర్ చేసి పెట్టి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ రైస్ కర్రీస్లోకి అలా వాడేది అన్నట్టు. సో అలా నేను నేర్చుకున్నాను, అలా నాకు తెలుసు. సో మా అమ్మ ఇప్పటికైనా అలాగే చేస్తుంది, నేను కూడా ఇలాగే చేస్తాను అన్నట్టు. సో ఇది స్టోరీ, నిమ్మకాయల స్టోరీ. సో ఇలా అన్నీ పిండేసుకుందాము. ఇవన్నీ పిండేసరికి ఎంత టైం పడుతుందో. సో నాకైతే హ్యాండ్స్ ఏం నొప్పేయట్లేదు, ఒకవేళ మీకు నొప్పేస్తుంది అనుకుంటే అలా దాంతో పిండేసుకోండి. తర్వాత లాస్ట్కి నేను చెప్పాను కదా జ్యూసు, అలా లాస్ట్కి అలా కూడా పిండండి. ఈ పిండిన తర్వాత వచ్చిన నిమ్మ చెక్కలు ఏం చేయాలంటే ఒక 5-6 days ఎండలో వేసుకోవాలి. ఇవి ఎండిన తర్వాత మిక్సీ జార్లో పోసి దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసి, ఈ పౌడర్ని మనము అందులో ఒక 2 spoons చెక్క పౌడర్ అయితే ఇంకో 2 spoons షుగర్ యాడ్ చేసుకొని దాన్ని వాటర్తో కలిపి మనము స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని.
తర్వాత జల్లెడ పట్టిన తర్వాత మనకి ఇంకా స్మూత్ పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్లో ఒక 2 స్పూన్స్ ఈ చెక్క పౌడర్ అయితే ఇంకొక 2 స్పూన్స్ బేసన్ పిండి శనగపిండి వేసుకొని కొద్దిగా తేనె కానీ లేదంటే వాటర్తో కానీ మిక్స్ చేసుకొని అది కూడా ఒక 10 మినిట్స్ ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే మనకి ఒక 10 మినిట్స్ ఉంచుకొని కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది ఫేస్లో. అండ్ నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. అండ్ మనము ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ ఏం చేయాలంటే మనము ఎండలో వేసి ఈ సీడ్స్ని బాగా పొట్టు లేకుండా అంతా కడిగేసి ఎండలో వేసి వీటిని కూడా మన గార్డెన్లో వేసుకోవచ్చు ఎండిన తర్వాత, అంటే మొలకలు వస్తాయి అన్నట్టు. సో అన్నీ యూజ్ చేసుకోలేం కానీ కొన్ని మంచివి. ఇంత జ్యూస్ వచ్చింది మనకి. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొద్దిగా అంతే. దీన్ని మనము బాటిల్లో పోసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని ఇందులో నేను జార్లో పోస్తున్నాను. ఓన్లీ సాల్ట్ వేసి కూడా పెట్టుకోవచ్చు మీరు, అయితే మా అమ్మ అలా చేస్తారు కాబట్టి నేను పసుపు వేసి చూపిస్తున్నాను మీకు. సో నాకు ఇప్పటివరకు నేను ఎప్పుడైనా పసుపు ఉప్పు వేసే పెడతాను. మోర్ దెన్ 1 ఇయర్ ఉంటుంది. సో ఇంత జ్యూస్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 50 కాయలు, 50 కాయలకి ఇంత వచ్చింది. సో ఇది లాస్ట్ దసరాకి పిండింది. యాక్చువల్గా ఈ బాటిల్లో ఉండింది, దీన్ని కొద్దిగా ఉందని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను. అప్పుడు కొద్దిగా ఇందులో 80% 90% వచ్చినుండే, ఇప్పుడు ఇంత అయింది అన్నట్టు 1 ఇయర్లో యూజ్ చేయగా ఇది. సో పిల్లలకి అర్జెంటుగా ఉన్నప్పుడు మార్నింగ్ నేను లెమన్ రైస్ చేస్తాను దీంతో, అండ్ కర్రీస్లో కూడా యూజ్ చేస్తాను బాగా. సో ఇది ఇలా. ఒకవేళ మీకు అలా కావాలనుకుంటే ఓన్లీ బ్లాక్ సాల్ట్ వేసి రోజు తాగే వాళ్ళైతే బ్లాక్ సాల్ట్ వేసి ఇలా గాజు బాక్స్లో పెట్టుకోండి. సో కర్రీస్లో కావాలనుకుంటే ఇలా పసుపు వేసి పెట్టుకోండి. పసుపు వేస్తే మనము అంటే మార్నింగ్ వాటర్ తాగడానికి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకనే ఓన్లీ బ్లాక్ సాల్ట్ వేసి పెట్టుకోండి అది. సో ఇది మనకి ఇందులో విటమిన్ సి ఉంటుంది. చాలా మంచి లెమన్ జ్యూస్, చాలా మంచిది మన బాడీ కానీ, తర్వాత మన ఫేస్ గ్లో రావడానికి కానీ, అండ్ అన్ని విధాలుగా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఇది లాస్ట్ ఇయర్ బాటిల్, ఇంత కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇది ఎలా ఉంది అలాగే ఉంది. కొద్దిగా ఇందులో పసుపు ఎక్కువ వేసాను, ఇందులో కొద్దిగా తక్కువ వేసాను అంతే. సో మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ మనం ఆ చెక్కలు ఉన్నాయి కదా మనం పిండిన తర్వాత, నిమ్మ చెక్కలు, దాంతో మనము రాగి బిందెలు ఉంటాయి కదా కాపర్ వస్తువులు, అవి కూడా తోముకోవచ్చు. అవి పౌడర్ చేసిన తర్వాత కూడా వాటిని అందులో మనం కొద్దిగా సబీనా పౌడర్ ఉంటుంది కదా, సబీనా వేసి 2 కలిపి మనము అలా కూడా తోముకోవచ్చు దాన్ని. సో ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసుకోవచ్చు నిమ్మకాయతో. సో మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. మనకి అర్జెన్సీలో ఉన్నప్పుడు ప్రతిసారి షాప్కు మార్కెట్కి రన్నింగ్ చేయకుండా ఇలా ఈజీగా మనం పిండి పెట్టుకుంటే మనకు ఎన్ని సంవత్సరం, మోర్ దెన్ సంవత్సరం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ దసరా అంటే ఇంకా దసరా రాలేదు, ఇంకో 5-6 మంత్స్లో దసరా. సో
ఇది ఫ్రెండ్స్ మన నిమ్మకాయ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన లెమన్ జ్యూస్ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. బాయ్.